ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ సెకన్ నడుస్తుందా? అంతా పవన్ కళ్యాణ్ మయం అన్నట్లుగా ఏపీ రాజకీయాలు మారిపోయాయా? అధికార పక్షం ఆయనే, ప్రతిపక్షం కూడా ఆయనే అన్నట్లుగా ఏపీ రాజకీయ వాతావరణం కనిపిస్తోందా? డిప్యూటీ ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పవన్ పాలకుడంటే ఇలా ఉండాలి అని ప్రజలంతా చర్చించుకునేలా చేస్తున్నారా? ఇక వైసీపీకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నారా? ఏపీ రాజకీయ చదరంగంలో పవన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు భవిష్యత్తులో పెను మార్పులకు కారణభూతం కాబోతున్నాయా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ పాత్ర విశేషమైనది. పవన్ వలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్న విషయం యావత్ భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. పవన్ సత్తా ఎలా ఉంటుందో దేశానికి తెలిసి వచ్చింది. ఎన్డీఏ అనుకూల మీడియా కూడా పవన్ను దేశ స్థాయిలో ప్రమోట్ చేసింది. ఒకవైపు జాతీయ స్థాయిలో కీలక నాయకుడిగా పవన్ ఎదుగుతున్నారు, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు అధికార పక్షంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ, ఇంకోవైపు ప్రతిపక్ష పాత్రను సైతం తానే పోషిస్తున్నారా అన్నట్లుగా పవన్ రాజకీయ ప్రయాణం సాగుతోంది. ఏపీలో వైసీపీని గద్దెదించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొస్తూ నేరుగా తానే రంగంలోకి దిగి అనేక మార్పులకు పవన్ నాంది పలికారు. దీంతో పాలకుడు అంటే ఇలా కదా ఉండాలి అని ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి. అంతేకాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వైఫల్యాలుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజలకు దగ్గరవుతూ ఉండడం సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే ఈ విషయంలో వైసీపీ రేసులో బాగా వెనుకబడిపోయింది. నిజానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రధాన పార్టీలన్నీ కూటమిగా ఉండడంతో ఇంకా మిగిలిన ఏకైక ప్రత్యర్థి వైసీపీనే. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది వైసీపీనే. కానీ ఆ విషయంలో వైసీపీ బాగా వెనుకబడిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రను సైతం పవన్ కళ్యాణ్ పోషిస్తూ వస్తున్నారు. తప్పు చేస్తే తన మన తేడా లేకుండా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఉన్మాదులకు సంబంధించి హోంశాఖ పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందిగా పవన్ ప్రశ్నించారు. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాం మాదిరిగానే స్మగ్లింగ్ కార్యకలాపాలు ఆగడం లేదన్న వాదన ఉంది. అయితే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇంకోవైపు బియ్యం మాఫియాకు సంబంధించి పవన్ నేరుగా రంగంలోకి దిగి సీజ్ ది షిప్ అంటూ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యారు. నిజానికి ఇలాంటివి ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని. కానీ పవన్ ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకుండా తానే ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి నాంది పలికారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే తమకు 40% ఓట్లొచ్చాయని వారంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఏమైనా చేసింది కూడా ఏమీ లేదు. నేరాలు ఘోరాలు జరిగినప్పుడు వెళ్లి పరామర్శించడం తప్ప ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు ఏం చేయాలన్న దానిపై వారికో వ్యూహం ఉన్నట్లుగా కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో వైసీపీని ప్రజలు కూడా మర్చిపోయే పరిస్థితి. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే ప్రజల దృష్టిలో పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటోంది వైసీపీ. జగన్ను ఇంటికి పంపించడమే లక్ష్యమని చెప్పిన పవన్ ఆ పని చేసి చూపెట్టారు. అంతేకాదు, వైసీపీ అవకతవకలను ఎండగడతానని, దోషిగా నిలబెడతానని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ పనిలో పూర్తిగా బిజీగా ఉన్నారు.
ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే దక్కించుకున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఆ పార్టీ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లడం మానేసింది. అయితే వైసీపీ పోషించాల్సిన పాత్రను కూడా పవన్ కళ్యాణే పోషిస్తున్నారు. వైఫల్యాలను ఎత్తి చూపుతూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల అసభ్య పోస్టులు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తొలుత లేవనెత్తారు. ప్రభుత్వం మారినా వాళ్లలా పెడుతూ ఉంటే హోంమంత్రి పోలీసులు ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇందుకేనా మనం అధికారంలోకి వచ్చిందని నిలదీశారు. దీనిపై హోంమంత్రి అనిత పవన్ కళ్యాణ్ ను కలిసి వివరణ ఇచ్చారు. ఇంతటితో ఇది చల్లారేది కాదని గ్రహించి సీఎం చంద్రబాబు వెంటనే వాళ్ళిద్దరిని తన నివాసానికి పిలిపించుకుని చర్చించారు. ఆ తర్వాత డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఆ తర్వాతే సోషల్ మీడియా సైకోల అరెస్టులు ఊపందుకున్నాయి. ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. నెల రోజుల నుంచి తాను పోర్టుకొస్తానంటే వద్దంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దీని వెనుక ఎవరున్నారో అంతు తేల్చాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం మాఫియా లీడర్ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పుడు కూడా ఆయన చక్రం తిప్పుతున్నారనేది పవన్ కళ్యాణ్ కు ఉన్న సమాచారం. ప్రభుత్వం మారిన అధికారులు పోర్టు సిబ్బంది వాళ్లకు పూర్తిగా సహకరిస్తున్నారని గ్రహించారు. అందుకే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోర్టు ఇష్యూ బయటకు రాగానే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కబురు పంపించారు. వాళ్ళిద్దరూ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే ప్రతిపక్షం అధికార పక్షం అన్నీ తానే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సాగుతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కీ రోల్ గా మారారు. పవన్ ఒక నియోజకవర్గానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, దేశంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా రాష్ట్రంలో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఎక్కువ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఉంటుంది. మొత్తంగా జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతూనే రాష్ట్రంలో తన పట్టు నిలుపుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పవన్. ప్రజల కోసం 2 పాత్రలు పోషిస్తామని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. తమ రోల్ కూడా పవన్ కళ్యాణ్ పోషించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించడానికి వైసీపీకి ఎంతో సమయం పట్టలేదు. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. వైసీపీకి అందులో సగం కూడా రాలేదు. మిత్రపక్షం కాకపోయుంటే జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కుండేది. అయితే మిత్రపక్షమైనంత మాత్రాన తప్పు జరిగితే పవన్ ఏమీ అందరిలా చూస్తూ ఊరుకునే టైప్ కాదు. సొంత ప్రయోజనాల కోసం, పదవి కోసం రాజకీయాలు చేసే నాయకులు వేరు. ప్రజా ప్రయోజనాల కోసం, దేశం కోసం రాజకీయాలు చేసే నాయకులు వేరు. రెండో కోవకు చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్. నా భూతో నా భవిష్యతి అన్న చందంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పొలిటికల్ దూకుడు కొనసాగుతోంది. మాటలు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలను కార్యాచరణలో చూపిస్తున్నారు పవన్. మొన్నటికి మొన్న ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పెట్టిన పవన్ ఇప్పుడు బియ్యం స్మగ్లర్ల అంతు చూడడానికి నేరుగా రంగంలోకి దిగారు. వైసీపీ ప్రశ్నించాల్సినవి, వైసీపీ ఎత్తి చూపించాల్సినవి పవన్ చేసి చూపిస్తున్నారు. పవన్ అసలు సిసలైన పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. రాజకీయంగా అత్యున్నత స్థితిలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత పవన్ దేశానికే దిక్సూచిగా మారారా? స్టేట్ నుండి సెంట్రల్ వరకు పవన్ హవా కొనసాగుతోందా? అసలు ఎందుకు పవన్కు ఇంత క్రేజ్? మిగతా నాయకులకు పవన్ కళ్యాణ్కు వ్యత్యాసం ఏంటి?
వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సంపదను పెంచుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు ఈరోజు రేపు చాలామందే ఉంటారు. కానీ దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చేది కొందరే. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్. పవన్ నిజాయితీ, కమిట్మెంట్ గుర్తించారు కాబట్టే కేంద్ర బీజేపీ పెద్దలు జనసేనానికి పెద్దపీట వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలు పోషిస్తున్న పవన్ జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగా మారిపోయారా? పవన్ కళ్యాణ్ తీరు మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే సొంత ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నా పవన్ సహించడం లేదు. దానిని బహిరంగంగానే ఎండగడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తొలి రోజు ప్రసంగంలోనే ప్రశ్నించడానికి అంటూ నినదించిన సంగతి అందరికీ తెలిసిందే. 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న తరుణంలో ఆనాడు కూడా కూటమిలో ఏ చిన్న అవినీతి అవకతవకలు జరిగినా పవన్ ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక జగన్ హయాంలో అయితే విచ్చలవిడిగా జరిగిన అనేక అవకతవకలను పవన్ చీల్చి చెండాడారు. అయితే నాడు ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతూ ఇష్టానుసారంగా రాజ్యమేలుతున్న వైసీపీని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ కూటమి కట్టి వైసీపీని మట్టి కరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5-6 నెలలు గడుస్తున్నా ఇంకా అనేక చోట్ల ఇటువంటి ఆగడాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన దందాలు కొన్ని చోట్ల ఇప్పటికీ ఆగలేదు. వీటిపైనే పవన్ గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. తమ మన భేదం లేకుండా తప్పు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునే గట్స్ ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఏపీ డిప్యూటీ సీఎంలో కనిపిస్తున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా రాజకీయాల్లో సరికొత్త మార్పు దిశగా పవన్ కళ్యాణ్ పయనం సాగుతోంది. పవన్ అడుగులు చూస్తుంటే దేశంలోని రాజకీయ నేతలందరికీ పవన్ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతోంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్కు జాతీయంగా ఫోకస్ ఎక్కువగా ఉంది. ఆయన ప్రచార శైలికి బీజేపీ అగ్రనేతలు కూడా ఫిదా అయ్యారు. పవన్ను రాష్ట్ర స్థాయి కంటే జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ వివాదం సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి హిందుత్వ నేతగా తెరపైకి వచ్చారు. వారాహి సనాతన ధర్మ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఈ సమయంలో ఆయన జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యారు. ఆయన తమిళనాడులోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఓ టీవీ ఛానల్కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ హైలైట్ అయింది. తాజాగా ఆయన సీజ్ ద షిప్ అని ఒక్క మాట అంటే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఆయనకు జాతీయంగా ఉన్న క్రేజ్ అది అని అర్థం చేసుకోవచ్చు. అటు తెలుగు వాళ్లతో పాటు ఇటు హిందుత్వవాదుల్లోనూ ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. బీజేపీ అగ్రనేతలు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నారు. ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు గురించి చర్చ జరిగినప్పుడు తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ పెద్దలు కోరుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తప్పనిసరైతే పిఠాపురంతో పాటు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేసి గెలిచినా మొత్తంగా దేశవ్యాప్తంగా పవన్ను ఫోకస్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సినిమా హీరోగా మాత్రమే కాదు, ఒక మానవతావాదిగా, డబ్బుపై ఆశ లేనివాడిగా, సంపాదించిన మొత్తం సమాజానికి సేవ చేసేందుకే వెచ్చించే వ్యక్తిత్వం శత్రువులకు సైతం నచ్చుతుంది. అందుకే ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. పవనిజం అంటే అదొక మతం అన్నట్లుగా
యువతలో పవన్ పై అంతులేని అభిమానం ఉంది. సాధారణంగా ఏ సినిమా హీరోను ప్రపంచంలో ఇంతగా ఆరాధించడం అనేది ఎక్కడా చూసుండం. సినిమాలలో నటించే నటులకు అభిమానులు మాత్రమే ఉంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే వాళ్ళున్నారు. అదే పవన్ ప్రత్యేకత. పవన్ గొప్పతనం తెలుసు కాబట్టే కమలనాథులు సేనానికి ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ ను గట్టిగా ప్రొజెక్ట్ చేస్తోంది కేంద్ర బీజేపీ. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ ఆశయాలకు చిహ్నమన్నట్లుగా పవన్ మెలుగుతూ వస్తున్నారు. ఎందుకంటే హిందూ సంప్రదాయాలను ఆచరిస్తూ పవన్ దీక్షలు, మాలలు, అదేవిధంగా పూజలు ఇలా సనాతనవాదులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. భారతదేశంలోని హిందూ సాంప్రదాయవాదులకు, సనాతన ధర్మవాదులకు పవన్ రియాక్ట్ అయిన తీరు బాగా కనెక్ట్ అయ్యింది. ఇలా ఏపీతో పాటే దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు పవన్. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జనసేన అధికార పక్షంలో భాగస్వామి అయినా సాంకేతికంగా చూస్తే జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కిందనుకోవాలి. ఇక భవిష్యత్తులో టీడీపీకి ఆపోజిట్ గా ఉండి ఏపీలో ఆల్టర్నేట్ పార్టీగా ఉండేది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఆ సంగతి తేల్చుకోవాల్సింది వైసీపీ, జనసేనలు మాత్రమే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిన వైసీపీ 2029 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీకే ఇబ్బంది, జనసేనకు పోయేదేమీ లేదు. అసెంబ్లీలో సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం జనసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజ్లో ఉంది. జనసేన అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే అప్పటికి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. పొత్తులో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఈ 5 ఏళ్లలో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే 2029 ఎన్నికల్లో జనసేన బలం ఇంతకు 2-3 రెట్లు ఆ పైన పెరిగిన ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ పరిస్థితి ఏమాత్రం తారుమారైనా ఇక పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని అంటున్నారు. మొత్తానికి పవన్ ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారంటూ అనేక విమర్శలు ఎదుర్కొన్న పవన్ ఈసారి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే సంచలనం రేపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతున్నారు పవన్. వైసీపీ పూర్తిగా బలహీనపడిన తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా అన్న సందేహాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. అందుకు పవన్ తీరు ప్లస్ కానుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని తెలుగు ప్రజలు అంతకు ముందెన్నడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోరేమో అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడతారు, కానీ పవన్ మాత్రం ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. ప్రజా సంక్షేమార్థం పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా ప్రజలు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది. రాజకీయాల్లోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రజలు గుర్తుంచుకునేది మాత్రం అతి తక్కువ మందిని మాత్రమే. ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా స్మగ్లింగ్ మాఫియాలతోనే పెట్టుకుంటున్నారు పవన్. మనకెందుకులే నడిచిపోతుంది కదా అని వదిలేసి ఊరుకోవడం లేదు ఆయన. సొంత ప్రభుత్వంలో కూడా ఏ చిన్న తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నారు పవన్. ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్రను పోషిస్తూ దూసుకెళ్తున్న పవన్ పొలిటికల్ ఫ్యూచర్ మున్ముందు ఏం మలుపులు తిరుగుతుంది అన్నది కాలమే తేల్చాలి.